నా ఉప్పల గోపాలరావు గారు ఈ విల్ అడ్రస్. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, సభకు నమస్కారం. నేను మిమ్మల్ని విసిగించకుండా రెండే మాటలు. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. నేను బై బర్త్ మొదటి నుంచి కూడా సోషల్ యాక్టివిస్ట్ని. బోయి భీమన్న గారి పాలేరు కథ దగ్గర నుంచి, జీతగాళ్ల ఉద్యమం దగ్గర నుంచి, సీనియర్ సిటిజన్స్ ఉద్యమం దాకా మధ్యలో అనేక రకాల ఉద్యమాలు, కార్మిక సంఘాల సమాఖ్య, అనేక ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చాలా టైం కూడా ఉండదు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అభినందించడానికి వచ్చిన విషయంలో 2-3 విషయాలు కూడా వారి దృష్టికి తీసుకొద్దామని వచ్చాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి అక్రమార్జన సంస్కృతి, నా 60-70 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఏమిటి పరిష్కారం అంటే, వీటన్నిటి మూలం ఏమిటంటే అక్రమార్జన సంస్కృతి. మన హిందూ సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి కాదు, అవి ఏనాడో పతనం అయిపోయినాయి. ఇవాళ అక్రమార్జన సంస్కృతి సమాజంలో పెరగబట్టే ఇవాళ మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి, ఇవాళ ఆహార విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ, ఇవాళ ఇండస్ట్రీస్ అన్ని ఒకటో ఏకరో పెట్టుకుంటే గంటన్నర చెప్పాలి. ప్రతి రంగంలో ఇది సోకని పాకని ఇది లేదు. ఈ నది మధ్య అంతకుముందు అన్నారేమో నాకు జ్ఞప్తి లేదు, కానీ ఇటీవల నా కాన్సెప్టే వారు చెబుతున్నారు. ఏమిటి నిజంగా అవినీతి అంటున్నారు. అవినీతి అన్నిటికీ మూల కారణం అని. అది పేరు మార్చారు, కానీ నన్ను అక్రమార్జన సంస్కృతి, అక్రమార్జన, నేను వారిని అభినందిస్తున్న చాలా మంది మిత్రులతో కూడా చెప్పాను. వారిని ఇవాళ సమూలంగా ఇవాళ నేను వీరితో పాటు అన్ని పార్టీల వాళ్ళని కలవబోతున్నా. ప్రతి పార్టీలో కూడా మీరు ముందు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టవలసింది ఇవాళ క్యాన్సర్ లాగా అందరూ చెబుతున్నారు. ప్రపంచం అంతా, మన ఇండియాలో ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద దాకా కూడా అక్రమార్జన సంస్కృతి ఇవాళ సమూలంగా దాన్ని అదుపు చేయటానికి, అరికట్టడానికి అక్రమార్జన సంస్కృతిని, అక్రమార్జనను మీరు ఈ ఎన్నికల ప్రణాళికలో ఎటువంటి చర్యలు మీరు పెట్టబోతున్నారో ప్రతి పార్టీ కూడా అది ఇంపార్టెంట్ టాపిక్. ఇవాళ అవునన్నా కాదన్నా ప్రతి వారి మనసులో ఉన్నదన్నమాట. ఇవాళ మొత్తం అక్రమార్జన సంస్కృతిని మీరు ఎలా అదుపు చేస్తారు, మీరు ఇవాళ ప్రభుత్వంలోకి వస్తే ఏ పార్టీ అయినా సరే అనేది ముందు ప్రజల ముందు ఉంచాలి. ఇవాళ కింద నుంచి పై దాకా కూడా, పై నుంచి కింద దాకా కూడా మొత్తం దాని ప్రభావం ఇవాళ ఏ ప్రభుత్వం కూడా ఎవరిని కంట్రోల్ చేసే స్థితిలో లేదు. లాండ్ ఆర్డర్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇక చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు టైం లేదు కాబట్టి దేనికంటే 2-3 గంటల ఉపన్యాసం అయితే కానీ ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళని పిలిచి నేను చెబుతాను. తర్వాత ఇంకో రెండో విషయం చెప్పడానికి, సీనియర్ సిటిజన్స్ విషయాన్ని గురించి కూడా వారికి చెప్పదలుచుకున్నాను. మేము 91లో మొదలుపెట్టి 96 నాటికి గ్రేటర్ హైదరాబాద్లో భాగ్యనగర్ కాలనీ, కుక్కడపల్లి ఏరియాలో ఒక సంఘాలను పెట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 18 సర్కిల్స్లో కూడా ఈ కాన్సెప్ట్ పెట్టాం. కానీ కొంత ఏదో ఆసరా ఫర్ సీనియర్ సిటిజన్ కాన్సెప్ట్ మేము హరినారాయణ గారి ద్వారా పెట్టించినా కూడా నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్ అనేది వాజ్పేయి గవర్నమెంట్ 98-99లో కమిటీ వేసి మంచి రిపోర్ట్ పంపితే దాన్ని మన రాష్ట్రంలో ఇవాళ 10% కూడా అమలు పరచిన పరిస్థితి ఉంది. అన్ని పార్టీలు కూడా మేము చంద్రబాబు నాయుడు గారితో తక్కిన వాళ్ళందరితో కూడా అన్ని పార్టీలు మీరు సీనియర్ సిటిజన్స్ దాదాపు 80 లక్షల ఓట్లున్న సీనియర్ సిటిజన్స్ సంగతి ఏమిటి? ఓటర్ లిస్టులో చూసుకుంటే 15%, జనాభాగా 10-12 ఉండొచ్చు. ఓటర్ లిస్టులో 15% ఆఫ్ ది ఓటర్స్. వీళ్ళ గురించి ఏ ప్రభుత్వం కూడా, వృద్ధులైన వాళ్ళు, రౌసీ గారు లాంటి వాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొద్దామని, ఆ రకంగానే ఈ ఎన్నికల ప్రణాళిక కూడా సామాన్యుడికి అందజేశాను. వారికి సామాన్యుడి ఆలోచన ఎలా ఉంది, ఎన్నికల ప్రణాళిక ఎలా ఉండాలి, ఇందాక చెప్పిన అక్రమార్జన సంస్కృతితో పాటు తత్మ విషయాలు కూడా ఎలా ఉండాలనేది కూడా వారికి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను. తర్వాత చివరిగా వారిని ఒకటే రిక్వెస్ట్, చాలా మంది ప్రశ్న వాళ్ళు ఇంకా అవినీతి అంటున్నారు. అవినీతి కాదు, మీరు వాడవలసిన పదం అక్రమార్జన సంస్కృతి అనాలి. అవినీతి అనగానే డైల్యూట్ అవుతున్నది. ఇది సాంఘిక అవినీతి, లైంగిక అవినీతి, రకరకాల అవినీతులు. వాటన్నిటికన్నా ప్రమాదమైంది ఆర్థిక పరమైన అవినీతి. దాని పేరు అక్రమార్జన సంస్కృతి. అది నేను 25 సంవత్సరాల నుంచి వాడుతున్నా కూడా ప్రెస్ వాళ్ళు కూడా 4-5 సంవత్సరాల నుంచి దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, టీవీలో చెబుతున్నారు. ఎంతసేపు అవినీతి చెప్పాక అంటున్నారు అవినీతి చాలా డైల్యూట్ చేసేవారు. అది అక్రమార్జన సంస్కృతి వాళ్ళ సమాజానికి ప్రమాదకరంగా నిలిచింది. అక్రమార్జన దాన్ని మనం అదుపు చేయాల్సిన అవసరం ఉందని మరో వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాకర్ ఏబి కుప్పురామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లయన్స్ గవర్నర్. సభకు నమస్కారం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన జెంటిల్మెన్ వాకర్స్ కనకరత్నం గారికి మెనీ థ్యాంక్స్ సార్. యాక్చువల్లీ మా వాకర్స్ ఇంటర్నేషనల్ రోల్ మోడల్ ఈజ్ మహాత్మా గాంధీ. ఈజ్ అ క్విక్ వాకర్, బ్రిస్క్ వాకర్, స్టడీ వాకర్.
after some time, the next generation will definitely take our Chandrababu Naidu Garni role model to this coach. Because nobody has seen Mahatma Gandhi, but we are only telling you, he is a steady walker, brisk walker, and quick walker. So, a role model, he will be become next generation. And particularly on behalf of Walkers International, my international president, Dr. M.B. Rao, he is the president for the entire Andhra Pradesh. And I am a district governor for Walkers, A.B. Kuppuram. We are all together 85 clubs and 7,000 plus members in this district, entire Telangana and a part of Karnataka. And Andhra Pradesh has got 10 district governors and 690 clubs and 6.8 lakhs members, sir. As the one governor has come from all the way from Palkol, Venkat Subbarao garu. And similarly, our KBR Park past governor Rajgopal Reddy garu ikkane unnaru. He is the last president governor, and he is the main person from the KBR Park. And on behalf of all Walkers International, we appreciate the unprecedented marathon walking, 2,817 kilometers, sir. We all are inspired, and our Walkers International, we are behind with you, sir. The next, Rajgopal Reddy garu, he wanted to put a pin on you and make a member in see, I request him to come next. Then we also have this man, gentleman, and Ravi Prakash is the PRO, sir. He is covering everything for our Walkers International. And recently we made a 10 clubs, sir. And on Mother's Day, we have distributed saris at Sundaraya Park. And we also conducted Mother's Day, very good speech, sir. It's all come in the paper, sir. So I extremely thankful. I wanted to request Rajgopal Reddy to pin him. Huh? Another gentleman, V. Nagbhushnam, he is from Sundaraya Park, sir. He is also developed, he is the past international president last year. Any more? Sir, our concept, I am also a member of Lions Club for last 36 years, sir, because Lions Club and Rotary Club is born in Western country, it is spreading here. But this organization born in Visakhapatnam, we are also spreading to the Western countries. Already 5 clubs opened in America, South Africa, Thailand, and Vijay Kumar Gupta is forming in Thailand 1 club. And we want to spread from east to west, sir. This is born in Visakhapatnam. I am a 27th governor, sir. So thank you very much, sir. Sir? Oh, 4 years since. 1986, sir. Sir. 27. And the 40 member delegates have gone along on the 7th of this month. They are going, sir. So thank you very much. ఈనాటి ముఖ్య అతిథి సోదరుడు చంద్రబాబు నాయుడు గారు, కనకరత్నం గారు, మా గవర్నర్ కుప్పురామ్ గారు. ఇవాళ చాలా సంతోషం. ఇంత కనకరత్నం గారు చెప్పారు ఈయనకే బీమారు లేదని. ఆయనకి బీమారు లేదు, సొసైటీలో బీమారు ఉంది. సొసైటీలో బీమారు తగ్గించడం కోసమే ఈ నడక. మా కృష్ణయ్య గారు నవ్వుతున్నారు. కాబట్టి వారు ఒకసారి చెప్పారు మాకు కలిసినప్పుడు, అన్నిటికంటే బద్ధకమైంది ఏంటంటే ప్రపంచంలో మనసేనంట. దానికన్నంత బద్ధకం దేనికి ఉండదంట. పొద్దున 3 గంటలు లేస్తారు సారు, మా 5 లేవట్లేదు, 9 కూడా లేవడం కొంతమంది. సో ఆ మనసుని మనం కంట్రోల్ చేయగలిగితే అన్నీ సెట్ అయిపోతాయి. ఎక్కడ భోజనం ఉండదు, అక్రమ భోజనాలు ఉండవు, అక్రమ ఇంకోటి ఉండదు. అలా చక్కటి ఒక స్ఫూర్తితో నడిపారు. అలాగే నాకు వీరికి అనుబంధం ఏంటంటే, మేము రైతులకు గవర్నమెంట్ ఉన్నప్పుడు బాలాజీ స్కూల్స్ 104 కడితే 400 గజాలు స్థలం ఇస్తా ఉన్నారు నీలూరు హాస్పిటల్లో. ఛాలెంజ్. నేను 30 స్కూళ్ళు కట్టాను. మీద కట్టలేకపోయాను. 15 లక్షలు ఒక్కో స్కూల్ ఏం కడతాను చెప్పండి. అక్కడ కట్టాను. ఇవాళ నడుస్తున్నాయి 30 స్కూల్స్. అందులో 15 స్కూల్స్ సారే ఓపెన్ చేశారు. అప్పుడు 40,000 స్థలం ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
ఒక దాంట్లో మాకు ఇచ్చారు, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. దాంట్లో 4 లక్షలు పెట్టి మేము మెంటల్ రిటార్డ్ చిల్డ్రన్ ట్రైనింగ్ సెంటర్ కట్టాము. సారే ఫౌండేషన్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఇనాగ్రేషన్ సార్ లేరు, అది ఇనాగ్రేషన్ అవ్వలేదు. ఇనాగ్రేషన్ చేసుకున్నాం. తర్వాత అడ్వాన్స్ చేస్తే కొట్టేశారు. ఇప్పుడు మా 4 లక్షల బిల్డింగ్ తీసేశారు. ఇప్పుడు సార్ లేరు, మా చేయడానికి ఏమి ఉపయోగపడలేదు. మళ్ళీ వస్తారు, మళ్ళీ మేము బిల్డింగ్ కట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. సో సారే అప్పుడు మా బావగారు రామ్మోహన్ రావు గారు బ్రహ్మనాయుడు గవర్నరు, వారు వీరే అప్పుడు మా ఇనాగ్రేషన్ వచ్చారు, ఫౌండేషన్ చేశారు. సో అట్లా ఒకసారి మాకు లైఫ్ క్లబ్ తరఫున అంతా హ్యాపీగా ఉన్నాం, మాకేం ప్రాబ్లమ్స్ లేవు. ఒక్క ప్రాబ్లం ఉంది, వారు ఫౌండేషన్ చేసింది ఇనాగ్రేషన్ కాకుండానే మళ్ళీ బిల్డింగ్ పడిపోయింది. మళ్ళీ సార్ పీరియడ్లో మళ్ళీ మేము ఆ బిల్డింగ్ కట్టి మళ్ళీ ఇనాగ్రేషన్ చేసుకుంటాం. అదొకటి. 2, మా కేబీఆర్ పార్క్లో ఇప్పుడు నేను మెంబర్ని. మాకున్న పర్మనెంట్ పార్కింగ్, సార్ ఆఫీస్ ముందే పార్కింగ్. రోజు మా ఫోటోలు చేసి రోజు ట్రబుల్ చేసేస్తున్నారు పోలీసు వాడు. ఆనంద్ గారికి ఫోన్ చేస్తే ఏదో చిన్నగా పక్క పెట్టుకోమని చెప్పారు, కానీ ఏదైనా పెద్ద ఉపయోగపడలేదు. పార్కింగ్ ప్రాబ్లం ఒకటి మాకు చూస్తే మాకు హెల్ప్ఫుల్ ఆల్ పార్కింగ్ వాకర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సార్ మన కుప్పరం గారి మిస్సెస్ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ చేశారండి, సులోచన, మా మహేశ్వరం మనకు బాగా తెలుసు. అది తర్వాత సార్కి మేము మా లయన్స్ క్లబ్ తరఫున ఈ పెన్ ప్రజెంట్ చేస్తున్నాం సార్. విష్ ఆల్ ద బెస్ట్. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, వాకర్స్ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క ఆర్గనైజేషన్ 1986లో వైజాగ్లో మాజీ మంత్రివర్యులు వారు స్థాపించారు. ఇది మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో వారి యొక్క అడుగుజాడల్లో ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు వారు స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 క్లబ్లతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అట్ ప్రజెంట్ 27th ఇయర్ రన్నింగ్ అవుతుంది. ఇప్పటి వరకు 700 క్లబ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ యొక్క క్లబ్స్ ఏర్పడ్డాయి. ఇది మన ఇండియాలోనే కాదు, ఇతర దేశాలలో కూడా ఈ యొక్క క్లబ్స్, ఈ యొక్క ఆర్గనైజేషన్ నిలబడ్డాయి. అమెరికాలో ఉన్నాయి, యూకేలో ఉన్నది, న్యూజిలాండ్ నుంచి ఉన్నది, దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, వేరే చాలా కంట్రీస్ నుంచి ఈ యొక్క క్లబ్స్ ఇక్కడ నుంచే ఆర్గనైజేషన్ అప్లికేటెడ్ అక్కడ నుంచి మనకి ఇచ్చారు. పోతే ఈ యొక్క ఆర్గనైజేషన్ మేము చాలా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. రోటరీ లైన్స్ ఏదైతే ఉంది అది ఫారిన్ కంట్రీస్లో స్టార్ట్ అయ్యి మన దేశంలో ఎక్కువ ముందుకెళ్తుంది. కాబట్టి మనం ఇక్కడ స్టార్ట్ చేసిన క్లబ్ కాబట్టి మనం చాలా దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దీన్ని మేము ఇతర దేశాలకు తీసుకెళ్లి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము ఇది చేస్తున్నాం. కర్ణాటకలో, తమిళనాడులో, ఇక్కడ మహారాష్ట్రలో, చాలా ప్లేస్లలో, ఈ యొక్క కేరళలో ఈ యొక్క క్లబ్స్ ఏర్పడ్డాయి. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ విషయంలో మీకు చెప్పవలసిందేం లేదు. ఇందాకే మీరు 3000 కిలోమీటర్స్ వాకింగ్ ద్వారా మీరు పాదయాత్రలు చేశారు. కాబట్టి దాని గురించి మీరు కేబీఆర్ పార్క్ గురించి ఎంతో శ్రమపడి దాన్ని అభివృద్ధి తీసుకొచ్చారు. మన హైదరాబాద్లో కూడా 45 క్లబ్స్ వరకు ఉన్నాయి. వెంగళరావు పార్క్, సంజీవ పార్క్, ఇందిరా పార్క్, సుందరయ్య పార్క్, మెల్కోటే పార్క్, ఇవన్నీ పార్కులు కూడా మీ ఆయం నుంచే డెవలప్మెంట్ అవుతూ వస్తున్నాయి. ముందు ముందు కూడా చాలా గవర్నమెంట్ సహకరిస్తున్నది వాకర్స్ క్లబ్స్ గురించి. అదేవిధంగా ముందు కూడా మీరు యొక్క ఆర్గనైజేషన్కు మాకు తోడ్పడి ఉండాలంటే చెప్పి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు వారికి చంద్రబాబు నాయుడు గారికి మన కృష్ణభూపాల్ గారు, తర్వాత మన కుప్పురామ్ గారు ఇద్దరు కూడా సన్మానం చేస్తారు వారి పాదయాత్ర. స్వాతంత్రం నుంచి ఆర్థిక సంస్కరణలు వచ్చే తర్వాత ఆర్థిక సంస్కరణ తర్వాత ఏం జరిగింది? సరే, స్వాతంత్రం కోసం పెద్దలు పోరాడారు, గాంధీజీ పోరాడారు,
స్వాతంత్రం వచ్చింది. మనం ఆ రోజు అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల 91 వరకు సింగిల్ పార్టీ డామినేషన్ ఉన్నా కానీ అనుకున్నంత ఆర్థిక వెసులుబాటు మనకు రాలేదు. ఎందుకంటే ఆ రోజు ఏ చిన్న ఇండస్ట్రీ పెట్టాలన్నా మనకందరికీ లైసెన్స్ రాజు ఉండేది. అక్కడి నుంచి అన్ని కంట్రోల్ అయిపోయినాయి. ఎప్పుడైతే 91లో ఆ రోజు పివి నరసింహరావు గారు విధిలేని పరిస్థితిలో ఆర్థిక సంస్కరణని ప్రారంభించాడు. ఆ రోజు మనం చూస్తే ఫ్యూయల్ కూడా ఇంపోర్ట్ చేయలేకపోయాం. దానికి కూడా ఫారిన్ రిజర్వ్స్ ఉండేటి కాదు. ఆ ఒక్క నిర్ణయం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు దారి తీసింది. అక్కడి నుంచి మీరు చూస్తే బ్రహ్మాండంగా టెక్నాలజీ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, సంపద వచ్చింది, అన్నీ కూడా రోడ్లు వచ్చాయి, లేదంటే విమానాశ్రయాలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, అన్నీ వచ్చేసాయి. ప్రపంచంలో ఏది ఉంటే అన్నీ మనకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక ఆర్థిక సంస్కరణ ఇంకా చేయాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ ఆర్థిక సంస్కరణల ఫలితాలు కామన్ మ్యాన్కి చేరడం లేదు. ఇక్కడ దానికి కారణం అక్రమార్జన. అక్రమార్జన ఎప్పటి నుంచో ఉంది. ఆ అక్రమార్జన ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఆ అక్రమార్జన ఎట్ట తయారైందంటే అన్ని తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి అన్ని రంగాల్లో జటిలమయ్యే పరిస్థితికి వచ్చింది. ఎక్కడికక్కడ అల్లుకుపోయింది. గుర్రపు డెక్క ఉంటుంది. ఆ గుర్రపు డెక్క వదిలిపెడితే ఇంకా పెరగతానే ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైం దాన్ని మనం పెరగాలంటే మన ప్రాణం పోతుంది. ఆ పరిస్థితికి వచ్చేస్తుంది. ఆ విధంగా గుర్రపు డెక్క ఎట్లయితే మొత్తం అల్లకపోయిందో అక్రమార్జన కూడా అట్లా అల్లకపోయింది. ఈ అక్రమార్జన వల్ల ఏంటి నష్టాలు అని మనం ఆలోచించినప్పుడు ఒక పేదవాళ్ళకే కదా నష్టాలు, సమాజానికే నష్టం. సమాజానికి ఎందుకు పేదవాడికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కష్టాల్లో ఉన్నాడు. అక్రమార్జన వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచనలు విపరీతంగా మారిపోతాయి, విలువలు మారిపోతాయి, ఆయన తినే ఆహార అలవాటు కూడా మారిపోతాయి. అక్కడి నుంచి షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, అనారోగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి. అక్కడి నుంచి మీరు మీ అసోసియేషన్లో ఎక్కువ చేరే పరిస్థితి వస్తుంది. మళ్ళీ వాకర్ అసోసియేషన్లో చేరిన లాభం లేదు అలాంటి వాళ్ళందరికీ. అది వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ అక్రమార్జన తినే వచ్చిన తర్వాత బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, భయం ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటే ఆ డబ్బులు కాపలాగాయాలి బయట. అలాంటి వర్కర్స్ కొద్ది కానీ వద్దన్నా మీరు కూడా వచ్చేస్తారు. దాని సమాజం మొత్తం కలుషితం అయిపోయింది. మీ వాకర్స్లో కూడా వచ్చేసారు. మీరు 100% హింసను పెంచుతారు, ఆలోచనలు పెరుగుతాయి, విలువలు పడిపోతాయి, చాలా సమస్యలు సృష్టిస్తుంది. ఇండియాలో కుటుంబ వ్యవస్థ వన్ ఆఫ్ ది బెస్ట్ కుటుంబ వ్యవస్థ. మీరందరూ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అమెరికాలో మన కుటుంబ వ్యవస్థ లేదు. ఎందుకు లేదంటే అక్కడ మ్యారేజ్ అనేది కాంట్రాక్ట్, వైఫ్ అండ్ హస్బెండ్. 60 ఏళ్ళ తర్వాత వైఫ్ ఎక్కడ ఉంటుంది, హస్బెండ్ ఎక్కడ ఉంటాడు, ఇద్దరు డిఫరెంట్గా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు. అప్పుడు డివోర్సులు అయిపోయి ఉంటారు, వాళ్ళకి సంబంధాలు లేవు, పిల్లలు ఎక్కడో ఉంటారు. చుట్టపు చూపుగా ఎప్పుడో వస్తే పలకరిస్తాలే ఉంటుంది, అది కూడా లేదు. భారతదేశం యొక్క సొంతం కుటుంబ వ్యవస్థ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు చూస్తే స్లోగా డబ్బులు వచ్చిన తర్వాత జాయింట్ ఫ్యామిలీస్ కూడా విడిపోతున్నాయి. పిల్లలు పెళ్లి అవుతానే మీతో మేము ఎక్కడ ఉంటాం కాబట్టి మేము కూడా వెళ్ళిపోతాం, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తున్నారు. ఇలాంటివి చాలా వస్తున్నాయి. ఈ డబ్బులతో విలువలే మారిపోతున్నాయి. అంటే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కు ప్రతి ఒక్కడు అలవాటు అయిపోతున్నాడు. అక్కడి నుంచి ఇంకా మీరు చూశారు నిన్న కూడా క్రికెట్ బెట్టింగ్లో అక్కడ కూడా అవినీతి. ఏం చెప్పాలో అర్థం కాదు. చేసింది 1-2 కోట్లు అయితే, లేదంటే బెట్టింగ్ కట్టిన వాళ్ళు కొన్ని వేల మంది అయితే దేశ పరువు పోయింది. ఎవరైతే ఎంతో మంది అభిమానంతో క్రికెట్ చూసేవారో వారందరూ కూడా నిరాశ నిస్పృహలు ఇదేంటనే పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికి మూలం ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. అమెరికా ఉంది. అమెరికాలో కల్చర్ ఉంది, వర్కింగ్ కల్చర్ ఉంది. ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. అక్రమార్జన చేయాలంటే భయం ఉంటుంది. అక్కడ మన వాళ్ళు కూడా మనం చూస్తాం. అమెరికాలో ఉన్నంతవరకు చాలా బుద్ధిగా ఉంటారు. ఇండియాకు వచ్చి ఎయిర్పోర్ట్ అయితే మారిపోతారు మళ్ళీ. దానికి కారణం కూడా మీరు చూస్తే హైదరాబాద్కి వస్తానే లేదంటే ఢిల్లీకి వస్తానే మారిపోవడానికి కారణం ఇక్కడ చట్టాలు ఏమి చేయవనే ఒక నమ్మకం వచ్చి ఇక్కడ భయం లేకుండా పోయి ఇవన్నీ వచ్చాయి. డిఫరెంట్ లేదు, సిస్టమ్స్ లేవు, ప్రాసెస్ లేదు. రెండోది కూడా మీరు చూసేది ఒక మనిషికి అవకాశం ఉంటే అవినీతికి పాల్పడతారు, అక్రమార్జనకు పాల్పడతారు. అవకాశమే లేదనుకోండి అక్రమార్జన పాల్పడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తున్నారు డెవలప్డ్ నేషన్. వాళ్ళ కరెన్సీ ఎంత $20 ఉంటుంది. కడవన్నీ బ్యాంక్ అకౌంట్లు. ఎవరైనా $100 కానీ ఇస్తే పై కింద చూస్తారు, వీడు ఎక్కడ సంపాదించాడు ఇదని.
అందుకని అక్కడ $100 లేవు. ఇక్కడ ₹1000 నోటు, ₹500 నోటు. ఒకప్పుడు ఈ ₹1000 నోట్లు లేనప్పుడు ఎక్కడన్నా కానీ ₹1,00,00,000 తీసుకోవాలంటే పెద్ద సూట్ కేసు ఎత్తుకొని పోవాలి. ఇప్పుడు శుభ్రంగా జోబులు పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ₹1,00,00,000 లెక్క లేకుండా పోతా ఉంది. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? మళ్ళీ ఎన్నికలప్పుడు పనిచేస్తున్నారు. ఒక్కొక్కడికి 5,000, 3,000. మొన్న మీరు కర్ణాటక ఎలక్షన్ చూశారు, తమిళనాడు ఎలక్షన్ చూశారు, ఈ మధ్య కర్ణాటకలో ఏం జరిగేది చూశారు, మన రాష్ట్రం జరిగేది చూస్తున్నారు. ఫైనల్గా ఏమవుతోంది? ప్రజలు విసిగిపోయి తమిళనాడులో జడ్జిమెంట్ ఇచ్చారు అవినీతి వ్యతిరేకంగా, కర్ణాటకలో కూడా జడ్జిమెంట్ ఇచ్చారు. ఇక్కడ అదే జరుగుతుందన్న అభిప్రాయం. జరగాలి కూడా, జరిగితేనే ఈ సమాజం బాగుపడుతుంది. ఇక్కడ అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈరోజు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, ఇంకా ఫిస్కల్ రిఫార్మ్స్ రాలేదు, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రాలేదు, అదే మరి పొలిటికల్ రిఫార్మ్స్ రాలేదు, లీగల్ రిఫార్మ్స్ రాలేదు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ రాలేదు. నేను అందుకే మనం ఒక మాట మాట్లాడుతూ ఈ మళ్ళా కొంతమంది ఎక్స్పర్ట్స్ దేశాలు పిలిపించి మాట్లాడుతున్నా. ₹1000 నోటు తీసేసి ఏమవుతుంది? ₹500 నోటు తీసేసి ఏమవుతుంది? ఇప్పుడు ఆధార్ అకౌంట్ ఉంది, అందరినీ బ్యాంక్ అకౌంట్ పెట్టుకోమన్నారు. దట్స్ గుడ్. ఎక్కడ బ్యాంకులు లేకపోతే అంతా బ్యాంకులు పెడదాం. ప్రతి ఒక్కడు ఖర్చులన్నీ బ్యాంకు ద్వారా ఖర్చు పెడితే ఎవడు ఎక్కడ తప్పు చేయాలని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు హవాలా రూట్ ఏంటి? మీరు ఇక్కడ 10 కోట్లు ఇస్తారు, ఇక్కడ ఒక 100 మంది హవాలా నెట్వర్క్ ఉంటుంది. ఈ మీ డబ్బులు ఒకటి సింగపూర్కి పోవాలి, ఒకటి హాంకాంగ్ పోవాలి, ఒకటి ఢిల్లీకి పోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారు? ఈ 10 మంది నెట్వర్క్ చేసుకొని అక్కడ ఎవరైతే ఇక్కడే పంపించాలో వాళ్ళతో నెట్వర్క్ చేసుకుంటున్నారు. అక్కడ డబ్బులు అక్కడ అడ్జస్ట్ చేస్తున్నాడు, ఇక్కడ డబ్బులు ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాడు. అల్టిమేట్గా వాడు కమిషన్ తీసి వీళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు. అదే కానీ ఈ హవాలా రూట్ లేకుండా చేసి అన్ని బ్యాంకుల్లో పెడితే ఈ డబ్బులు బయట పోవడానికి వీల్లేదు, ఇక్కడ పోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా దొరికితే సీరియస్గా పనిష్మెంట్ ఇవ్వగలిగితే, సివియర్ పనిష్మెంట్ ఉంటే మొత్తం సెట్ అవుతుంది, భయపడిపోతారు. అలాంటి రిఫార్మ్స్ ఈ దేశంలో రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేశం బాగుపడుతుంది. అదే నేను ఇనిషియేట్ చేస్తున్నా. దేశాన్ని చూస్తే ఒక హోప్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను సీఎంగా ఉండి భారతదేశానికి పెద్ద శక్తి ఉంది, ప్రపంచ దేశాల అగ్రదేశాల్లో సరసన ఉంటాం, సింగపూర్ ఏంటి, జపాన్ ఏంటి, లేకపోతే సౌత్ కొరియా ఏంటి, మలేషియా ఏంటి, ఇదే అవుతాడు, జపాన్ గురించి మాట్లాడతారు, వారి మరిగా మనం తయారవుతామా, ఇది అవుతుందా అని మనకు ఒక ఇది ఉంది. స్వాతంత్రం రాకమునుపు బానిసలుగా బతికాం. మైండ్లో నుంచి ఇంకా అది పోరా, మైండ్ సెట్ నుంచి అదే ఆలోచించేవాడు కాదు అని నేను టూర్లు కూడా పంపించి అందరూ చూపిస్తే సాధ్యమని కొంతమంది మాట్లాడి మళ్ళా పొలిటికల్గా మాత్రం అసెంబ్లీకి వస్తే నన్ను తిట్టేదని మొదలుపెట్టారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు నేను గర్వపడుతున్నా ఈ దేశం ఒక గొప్ప దేశం అని. ఎందుకంటే ఈరోజు కూడా నేను ఒక ఆర్టికల్ చూస్తే, ఎప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక ఆర్టికల్ చూస్తే 2030లో ప్రపంచంలో అగ్రదేశాలు 2 దేశాలు ఉంటాయి. ఒకటి చైనా, 2 ఇండియా. ఇది యథార్థం. నేను ఎప్పటి నుంచో ఇది నా విజన్ కూడా అది. అయితే చైనా మనకంటే చాలా ముందుకు పోతున్నాం. మన అవినీతి వల్ల, అసమర్థత వల్ల మనం వెనుకబడిపోతున్నాం. ఈజ్ ఓన్లీ ది డిఫరెన్స్. అదర్వైజ్ చైనా కంటే ముందుకు పోయే శక్తి, తెలివితేటలు ఇండియాకు ఉన్నాయి. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకసారి చైనాకు పోతే అక్కడుండే టాప్ లీడర్షిప్ నాతో మాట్లాడుతూ, అప్పుడు నాకు ఒక నేషనల్ హెడ్ వస్తే ఏ విధంగా ఆర్డర్ ఇస్తారో చీఫ్ మినిస్టర్గా నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు కూర్చొని మాట్లాడారు. బికాస్ మనం బాగా చేస్తున్నాం, దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని నాతో మాట్లాడితే వాళ్ళు నన్ను అప్పుడే అడిగారు, మీ దేశానికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది, ఇంగ్లీష్ ఒకటి మీరు బాగా మాట్లాడతారు, రెండోది మ్యాథమెటిక్స్ ఒకటి వచ్చింది. ఈ 2 వల్ల మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మేము చాలా వీక్గా ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. అది లేని దానివల్ల మాకు డిఫెక్ట్ ఉంది, ప్రపంచంలో పోటీ చేయాలంటా ఉంటే. కాబట్టి వాళ్ళు అప్పుడు ఆలోచన ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆ దేశంలో ఇంగ్లీష్ నేర్పించే మొదలు పెట్టారు. ఇప్పుడు చాలా వరకు పికప్ అయ్యి రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు మొత్తం డామినేషన్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకొక విషయం మిమ్మల్ని కోరేది, వాకర్స్ చాలా సంతోషం, మీరు నడుస్తున్నారు ఆరోగ్యం కోసం. కానీ నా లెక్క ప్రకారం కొంచెం మీ యాటిట్యూడ్లో కొద్దిగా మార్పు రావాలి. ఆ మార్పు ఏంటంటే మీ ఆరోగ్యం కోసం నడవడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగు చేయడానికి, ప్రజల ఆరోగ్యం కోసం కూడా కానీ మీరు ప్రయత్నం చేస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ పార్కులో 2 గంటలు నడిచే ఇది చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి చూస్తాను నేను,
అట్ట కాదు, వాకింగ్తోనే ఇది కాదు. మీరు కూర్చోవాలి. మీరు 1 గంట వాకింగ్ చేసి ఇంట్లో పోయి పడుకుంటే మళ్ళా మీ ఆలోచనలు టీవీ చూసి చూసి తిట్ల ప్రారంభమవుతుంది. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ ఉన్నారు ఇక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అమెరికా ఉంది, 60 ఏళ్ళు అవతనే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఉంది, ఫుడ్ అన్ని నీట్గా ఉంటాయి. కానీ ఎక్కడుంటారు? 60 ఏళ్ళ తర్వాత ఇంట్లో, బయట తిరగరు ఎక్కువగా. ఓకే, ఏదో ఉంటే పోయి వస్తూ ఉంటారు, పనులు అవుతాయి. అక్కడి నుంచి మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేయాలి? మీరు ఒక అర్ధ గంట వాకింగ్ చేశారు, మిగిలిన టైం ఏంటి? రూమ్లో కూర్చోవాలి, చదువుకుంటే పుస్తకాలు చదువుకోవాలి, లేకపోతే టీవీ చూడాలి, లేకపోతే వేరే వాళ్ళు తిట్టాలి. అంతే కదా మీరు మనం చేసేవాడిని విమర్శించడం, అంతే కదా. నేనేమంటాను, పాజిటివ్ వర్క్ చేసేది కానీ మీరు నేర్చుకుంటే అందరం కూడా, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. ఇండియాలో ఉండే మనకు ఒక అడ్వాంటేజ్ అంటే, పిల్లలు మనం అమెరికాలో వేరే దేశాలు లేని సంస్కృతి మనకుంది. దీన్ని ఇంకొంచెం పాజిటివ్గా ప్రజల కోసం మనం ఏం చేయగలుగుతాం? మీరు మాట్లాడిగారు, చాలా సంతోషం. 1-2 ఇప్పుడు చెప్పినప్పుడు వాకర్స్ అసోసియేషన్లోనే మేము 1 గంట 2 గంటలు మేము గైడెన్స్ ఇవ్వగలుగుతాం. ఒక నీట్గా ఒక డాక్టర్స్ కోసం మెడికల్ అడ్వైజ్ ఇవ్వడానికి ఒకటి పెట్టండి. ఇలాంటి చాలా మీరు చేసే అవకాశం ఉంటుంది. పాజిటివ్ పాలిటిక్స్, అవినీతి పైన వారు ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. మీరు ఎంతమంది దానికి ఉద్యమం చేరారు? అక్రమార్జన పైన మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు? ఒక మంచి పరిపాలన కోసం ఎందుకు? మంచి రాజకీయ నాయక వ్యవస్థ రావడానికి ఏం చేయాలి? మీరు విలువలు పెంచడానికి ఏం చేయాలి? ఇలాంటివి డిస్కస్ చేస్తే చాలా వరకు వెళ్తుంది. అప్పుడు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పడుకున్న 6 గంటలు 8 గంటలు మీరు పడుకోండి, లేదంటే 9 గంటలు 10 గంటలు పడుకున్నా పర్వాలేదు. మిగిలిన టైంలో మీకు తెలిసిన ఏరియాలో ఏం చేయాలి అనేది కానీ ఏమా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ వేయడం, ఇంటింటికి పోవడం, మీరు స్టడీ చేయడం. ఇప్పుడు నేను సీఎంగా 9 ఏళ్ళు పనిచేశాను, అపోజిషన్గా 10 ఏళ్ళు పనిచేస్తున్నా, 10th ఇయర్. రాజకీయాల్లో 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్నా. నేను ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి అవన్నీ కూడా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశాను. నేను సింగపూర్ పోతే క్లీనినెస్ చూసుకొని సింగపూర్ లాంటి సిటీని హైదరాబాద్ తయారు చేయాలని చాలా ఇనిషియేటివ్ చేశాను. ఎక్కడో నాకు పేపర్లో కనపడిస్తే కొన్ని దేశాల్లో పచ్చదనం పరిశుభ్రం ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నారంటే నేను అది ఇంట్రడ్యూస్ చేసి ఎవ్రీ మంత్ 3rd సాటర్డే ఎవ్వరూ పని చేయక్కర్లేదు, నెలంతా మీకోసం పని చేయండి, ఒక్కరోజు సమాజం కోసం పని చేయండి, దానివల్ల సమాజం బాగుపడుతుంది, మీరు బాగుపడతారని పచ్చదనం పరిశుభ్రం, చెట్లు నాటడం, క్లీన్గా పెట్టడం ఇవన్నీ స్టార్ట్ చేశాం. క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. ఇలాంటి వేరియస్ స్కీమ్స్ జన్మభూమి అన్ని తీసుకొచ్చాం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నాకు కూడా మీ అందరికంటే హ్యాపీగా పడుకోవచ్చు. నేను కూడా అది కూడా చెప్తున్నా. ఎందుకంటున్నానంటే మాట నాకేం ప్రాబ్లమ్స్ లేవు. మా పిల్లలు బాగా చదువుకున్నారు, వ్యాపారాలు, ఫ్యామిలీ బిజినెస్ ఉంది. నేను కూడా ఒక రికార్డు 9 ఏళ్ళు సీఎం అయ్యాను, 2 సార్లు అపోజిషన్ లీడర్ అయ్యాను. రేపైతే మళ్ళా సీఎం అవుతాను. అంతేగా. అయితే ఇష్యూ అది కాదు. ఇక్కడ సమాజంలో ఉండే సమస్యలు పరిష్కారం చేయడం, మనకు భగవంతుడిచ్చిన శక్తి కానీ, మన ఇమేజ్ కానీ, మన నాలెడ్జ్ కానీ దానికి ఉపయోగపడాలనేది నా తపన. మీలో కూడా చాలా మంది సమర్థులు ఉన్నారు. మీరు అవకాశాలు లేకుండా కొంతమంది, అవకాశాలు వచ్చినా మనకెందుకని కొంతమంది, లేదు నేను హ్యాపీగా ఉన్నాను కదా ఇంట్లో. మీరు హ్యాపీగా ఉన్నారు కానీ మీ హ్యాపీనెస్ కాదని నా అభిప్రాయం. ఇంట్లో ఉంటే హ్యాపీనెస్ కాదు. మీ సమయం లీజర్గా ఉండే సమయాన్ని సమాజం కోసం ఉపయోగపడితే అందులో వచ్చే హ్యాపీనెస్ ఇంకొక దాంట్లో ఉండదు. నాకు అదే డ్రైవింగ్ ఫోర్స్. 3000 కిలోమీటర్లు దగ్గర నడిచానంటే ఫస్ట్ టైం అన్నారు అందరూ, మీరు నడవలేరు అన్నారు. నేను చూస్తానులే అని చెప్పి అన్నాను. నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. కడాన నాకు కాలు కూడా కొద్దిగా, అదర్వైజ్ నాకు ప్రాబ్లమ్స్ లేవు నడవడానికి. ఇంకొక 3000 కిలోమీటర్లుగా నడిచేవాడిని, అది పెద్ద ప్రాబ్లం కాదు. అది ఏమైందంటే కొద్దిగా నాకు వేలు ఒక ఇబ్బంది వచ్చింది. దాంతో ఆ షూ కొంచెం ప్రెషర్ అయ్యి ఫ్రిక్షన్ వచ్చి కొంచెం ప్రాబ్లం వచ్చింది. దాన్ని కుంటుకుంటూ నడిచే కొద్దికి మెడికల్ పడింది కాలు. ఆ లెగ్మెంట్ అనేది నాకు చాలా సమస్య ఇచ్చింది. 1 మంత్ రెస్ట్ తీసుకోమన్నారు, 6 వీక్స్. నేను అనుకున్న స్ఫూర్తి, నా టార్గెట్ విశాఖపట్నం వరకు నడవాలి. నడవకుండా మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు. అందుకని 4 నెలలు నేను 4-5 నెలలు కంటిన్యూ చేసేసాను. ఆ దెబ్బ డాక్టర్లు అప్పుడే నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు, మీరు ఈ మరి నడిస్తే శాశ్వతంగా పెయిన్ ఉంటుంది, బీ కేర్ఫుల్ కూడా ఇచ్చారు. కానీ పర్లేదు, సెట్ అవుతుందని చెప్పి నడిచాను. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను. నేను ఆ రోజు ఇప్పుడు ఒక మిత్రులు అన్నారు, మంచి సైంటిఫిక్గా
వాకింగ్ పాత్రలు తయారు చేయాలని. నాకు కూడా ఐడియా లేదు, నాలెడ్జ్. నేను నడుస్తూ ఉంటే నాకు షిన్ బోన్ ఇక్కడ కాలంతో రైట్ లెగ్ పెయిన్ వచ్చింది. పెయిన్ వస్తే నాకు అర్థం కాలం, ఏంటో పెయిన్ వచ్చింది ఏమవుతుందని. ఒక స్టేజ్లో నేను ఒక 20 రోజులు అయిన నడవలేకపోయాను. అప్పుడు నాకు ఇక్కడ ఒక డాక్టర్ మెడికల్ ఈయనుంటే స్పోర్ట్స్ డాక్టర్ ఉంటే ఆయనకి ఫోన్ చేసి అడిగితే, అందరితో మాట్లాడుతున్నా, ఆయన అడిగితే ఇది అందరికీ వస్తుంది, స్పోర్ట్స్ డాక్టర్ స్పోర్ట్స్ పర్సన్స్కి వస్తుంది, వాళ్ళైతే పూర్తిగా ఆఫ్ చేస్తారు, రెస్ట్ ఇస్తారు, మీరు ఇవ్వలేరు కాబట్టి ఒక ట్రై చేయండి, మీరు సాఫ్ట్ సాయిల్లో నడవండి, మీకు రిలీఫ్ వస్తుందని ఒక సజెషన్ ఇచ్చాడు. అప్పుడు నేను ఆలోచించి పక్కనుండే రోడ్డు పక్కన బర్మ్స్లో నడిచే మొదలుపెట్టాను. ఆ నడిచే మొదలుపెట్టిన తర్వాత కాలు చాలా వరకు నాకు ఇబ్బంది పోయింది. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, మళ్ళా ఆలోచిస్తే మన కేబీఆర్ పార్క్. అప్పట్లో నేను ఏం చేశానంటే చాలా మందిని పిలిపించి డిస్కస్ చేశాను, ఎట్లుండాలా ఈ పార్క్ అంటే బ్రహ్మాండంగా ఉండాలి, మంచి గ్రానైట్ కుప్పం నుంచి ఉంది, మంచి గ్రానైట్ అని చెప్పి చేద్దాం అంటే మా వాళ్ళు అన్నారు, అన్ని డిస్కస్ చేసి లేదు సార్, అవన్నీ వేస్తే మోకాళ్ళు పోతాయి, వీళ్ళు నడిచే పరిస్థితిలో ఉండరు, కాబట్టి ఇక్కడ ఏం కావాలంటే నేచురల్ సాయిల్లో ఎప్పటికప్పుడు వాటర్ వేసి అదే మరి రోలర్ పెట్టి శుభ్రంగా ఇచ్చేసి డస్ట్ ఉండదు, క్లీన్గా ఉంటుంది. ఆ మట్టి రోడ్లో నడిస్తే ఈ నీ పెయిన్స్ రావు, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అప్పుడు అర్థమైంది, ఓకే అక్కడ మాత్రం మనం చేసాం, ఇక్కడ మాత్రం మనం చేసుకోలేకపోయాం అనిపించింది నాకు. కొన్ని రోజుల తర్వాత అది ఆయన చెప్పిన తర్వాత నడిచాను, చాలా వరకు క్యూర్ అయింది. ఇలాంటివి నేనే మీకు గుర్తుపెట్టుకోవాలి. కేబీఆర్ పార్క్ నేను ఆలోచించాను, ఒక లంగ్ స్పేస్ లేదు, ఎవరు నడవాలంటే స్పేస్ లేదు, ఇది ఎక్కడదని చెప్పి అప్పుడు నేను కేబీఆర్ పార్క్ తీసుకొచ్చాను, 8 కిలోమీటర్లు. అదే మరి అన్ని పార్కుల్లో వాకింగ్ పాత్రలు ఇప్పించాను ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ నడవడానికి. అదే మరి ఇంకొక అసోసియేషన్స్ మేము క్రియేట్ చేసాం. మీలాంటి అసోసియేషన్లు కొన్ని ఉన్నాయి, కానీ 10K రన్ అవన్నీ అప్పుడు నేనే క్రియేట్ చేసింది. కొంతమంది వచ్చి నాకు చెప్తే చాలా దేశాలు ఓకే బాగుంది, అందరికి అలవాటు చేద్దాం నడిచేది. కాంపిటీషన్ కింద 10K రన్ 15K రన్ ఇవన్నీ పెట్టి కొంచెం ఇది చేస్తే మూగిపోతుందని అప్పట్లోనే ఫస్ట్ టైం అది కూడా స్టార్ట్ చేశాం. దానివల్ల అందరికి అలవాటు వచ్చింది. నేను కొన్ని దేశాల్లో స్టడీ చేశాను. సైకిల్ పాత్రలు కూడా ఉంటాయి. ఆఫీసుకు పోవాలంటే ఇంటికాడ ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు సైకిల్ వేసుకొని నేరుగా 4 కిలోమీటర్లు పోయేస్తే దట్ విల్ బి ది బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. అందుకనే ప్రతి ఒక్క రోడ్డుకి ఒక సైకిల్ పాత్ పెట్టాలని కూడా ఆలోచించాను. అది కానీ పెట్టుంటే చాలా వరకు వెహికల్స్ ట్రాఫిక్ ఒకటి, సైకిల్ పాత్ ఉంటే టైం కూడా కలిసి వస్తుంది, వాకింగ్ కూడా పోవాల్సిన పని లేదు, పొల్యూషన్ ప్రాబ్లం పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇంకొన్ని ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం. కానీ ఎక్కువ సంవత్సరాలు బతికినా మళ్ళా హెల్తీగా ఉంటూనే సమాజం కోసం కూడా మళ్ళా చేయాలి. మళ్ళీ ఇంట్లో కూర్చొని మీరు అందరిని తిడతా కూర్చుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దిస్ ఆర్ ఆల్ వేరియస్ థింగ్స్. నేను నిన్న బర్ధన్ వచ్చాను, అదరికి బర్ధన్ వస్తే ఊరికే మాట్లాడుతున్నాను. నేను చూసినప్పటి నుంచి బర్ధన్ 30 ఏళ్ళు చట్నే ఉన్నాడు. నేను 96లో ఫస్ట్ టైం 89 నుంచి నాకు పరిచయం, పార్టీ 82 నుంచి. అప్పటి నుంచి ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు సిపిఐకి. నేను అన్నాను నిన్న, ఇప్పుడైతే జనరల్ సెక్రటరీ లేడు కానీ సీనియర్ లీడర్గా ఉన్నాడు. నేను అన్న వాట్ ఈజ్ యువర్ ఏజ్ అన్నా, యూ టెల్ మీ అన్నాడు. కాదు చెప్పండి మీరంటే అప్పుడు అన్నాడు 87వ సంవత్సరం. 87వ సంవత్సరం సెనైలిటీ లేదు, మనుషులు మర్చిపోడు, చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. నేనన్నా ఈ వయసులో మీరు మారి తిరుగుతారు, పని చేస్తున్నారు ఎట్లా అని అడిగాను. ఆయన మాట అన్నాడు, లేదు నేను ఇంట్లో కూర్చోటి డేస్ లెక్కేసుకోవాలి, బయట పోతే ఫ్రీగా తిరుగుతూ ఏ పనిలో చేయగలుగుతానని చెప్పి అన్నాడు. ఒక మనిషి మైండ్ ఫ్రీగా పెడితే లేనిపోని ఆలోచనలు వస్తాయి. నేను వీక్ అయ్యానా, నేను సిక్ అయ్యానా, నేను రిటైర్ అయిపోయానని వస్తుంది. అది నాకు రాకూడదు అనుకున్నాను. అందుకే నేను తిరుగుతానే ఉన్నా, ఇంకా తిరుగుతాను. లాస్ట్ డే వరకు నేను పనిచేయాలి నా కోరిక అని చెప్పి అతను చెప్పే పరిస్థితి వచ్చాడు. ఐ రియల్లీ అప్రిషియేట్. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా కోరిక కూడా అదే. ఒక మనిషి ఆనందంగా పనిచేస్తూ చనిపోవడం ఈజ్ ది బెస్ట్ వే. ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది, ఆలోచన ఉంటుంది. అల్టిమేట్ గా మన కాంట్రిబ్యూషన్ అనేది శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటుంది. అది మన చేస్తాం. చాలా సంతోషం. వాకర్స్ అసోసియేషన్ మెంబర్ అయ్యారు కానీ డెవలప్మెంట్ అసోసియేషన్ మెంబర్ కానీ మీరు పాజిటివ్ వర్క్ లో కూడా మెంబర్లు అయితే ఐ విల్ వెరీ హ్యాపీ. మీరు 10 మందిని సక్రమైన మార్గంలో నడిచేట్టుగా మీరు కానీ వాళ్ళని ట్రైన్ చేయగలిగితే, వాళ్ళని మోటివేట్ చేయగలిగితే, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్.
ఒకటి 10, 10, 100, 100, 1000 వారికి వెళ్ళిపోవాలి. భగవంతుడు నమ్మితే ఉన్నది వేసుకోలేదు సార్. అందుకే మా అమ్మ నాన్న పుణ్యవాది నేను ఈ లెవెల్లో ఉన్నా. మా అమ్మ నాన్న నా ప్రిన్సిపల్ చెప్తా వండలేదు. నేను పుట్టినప్పుడు టీ తాగలేదు, టీ తాగలే, కాఫీ తాగలే, సిగరెట్ తాగలే, పాన్ తినలే, ఒక్క పుట్టిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కూల్ డ్రింక్ కూడా తాగలేదు సార్. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టీ తాగడం తప్పు కూడా కాదు, ఎందుకంటే టీ కూడా ఆరోగ్యానికి మంచిది అంటారు, కాఫీ కూడా ఆరోగ్యానికి మంచిది అంటారు. ఎక్సెస్ గా తాగితేనే ప్రాబ్లం. మీ హార్ట్ కూడా మంచిది గ్రీన్ టీ తాగితే. కూల్ డ్రింక్ కూడా కాదు సార్, కూల్ డ్రింక్ కూడా ఆల్కహాల్ కంటెంట్. కూల్ డ్రింక్ కూడా తాగలేదు. నాకు పుట్టినప్పుడు నీరు వరకు తలనొప్పి రాలేదు, అమృతాంజనం పెట్టలేదు, జ్వరం రాలేదు, ఒక మందు బిల్లని ఇంజక్షన్ రాత్రి 20 రోజులు కలవదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? సార్ నేను రిటైర్డ్ ఆఫీసర్. ఏం చేస్తారు? హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. ఏ పబ్లిక్ నా దగ్గరికి వచ్చినా కూడా అరే బాబు నువ్వు చేసి గెలిచిన తర్వాత నువ్వు డబ్బులు అని చెప్తాను సార్. ఓకే, వెరీ గుడ్. అయితే కేసు గెలిచిన తర్వాత కేసులో పర్సెంటేజ్ కాదు కదా? సార్ దుర్వాసం శాపం పెట్టిన సార్ హృదయావేదన కూడా ఒక మాట అంటే అదే శాపం సార్. ఇప్పుడు ఎవరైతే హ్యాపీగా ఇస్తారో అదే నా No, I'm very happy the way you are working. That will keep you always good health. Keep it up. బట్టలు ఇస్తుంటాను. అది తర్వాత సార్ సార్ ఇంకా టీడీపీ గవర్నమెంట్ సార్ 9 years గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా కాంగ్రెస్ సర్పంచ్ వచ్చారు. అసలు ఏమో సార్ మా వదిన గారు కాంగ్రెస్ సర్పంచ్ మొత్తం ఓకేమో, చాలా సంతోషం. ఇలాంటి కొంతమంది కాంట్రిబ్యూషన్ ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుంటుందో. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీ అందరి సహకారం అవసరం. ఈ దేశం బాగుపడాలి. మన తర్వాత కూడా ఏదైతే ఒక లెగసీస్ ఏవైతే ఉన్నాయో, ఒక విలువలు, మనకుండే ఒక స్పిరిచువాలిటీ,